తెలంగాణ రాష్ట్రంలో నాన్ వెజ్ ప్రియులకు ప్రస్తుతానికైతే నో చికెన్ అనేది వినిపిస్తుంది. మొత్తంగా పౌల్ట్రీ ఏదైతే పరిశ్రమ నుంచి చికెన్ షాపులకు చేరుకుంటున్న కోళ్ళకు సంబంధించి వ్యాపారంలో తమ మార్జిన్లు పెంచాలంటూ చికెన్ షాపు మేనేజ్మెంట్ అంతా కూడా సమావేశమయ్యి దీనికి సంబంధించి కూడా అనేక వినతి పత్రాలు అందించారు. కానీ ఎక్క మేరకు రేట్లు అయితే పెరగడం లేదు. దీని నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి షాప్స్ అన్నీ కూడా మూసివేత కార్యక్రమాన్ని చేశారు. సో ప్రస్తుతానికైతే వీరి దగ్గర ఉన్న మేనేజ్మెంట్ కావచ్చు, మిగతాదంతా కేవలం ఎగ్స్తోనే వాళ్ళు షాప్స్ని ప్రస్తుతానికి రన్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఏమనుకుంటున్నారు అనేది షాప్స్ తాలూకా ఓనర్స్తో అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏ విధంగా చర్చలు జరిగాయి పౌల్ట్రీ రంగం వారితో, వాళ్ళు కమిషన్ ఎంతవరకు ఇస్తున్నారు, ఇప్పుడు ఏం జరగబోతుంది? పౌల్ట్రీ రంగం వాళ్ళతో చర్చలు ఏమీ జరగలేదు. చర్చల గురించే రమ్మని వాళ్ళు పిలవలేదు, వాళ్ళు జరపలేదు అసలు చర్చలు. కాకపోతే ఈ చికెన్ షాప్ యూనియన్ ఒకటి ప్రకటించింది, ఈ రోజు నుంచి షాప్స్ క్లోజ్ చేయాలని. ఆ విధంగా ఇందిరా పార్క్ దగ్గర ఈరోజు ధర్నా మొదలుపెట్టారు. ధర్నాలో ఉన్నారు షాప్స్ ఓనర్స్ కూడా. వాళ్ళకి ఏకీభవించి మేము షాప్స్ క్లోజ్ చేసాం. ఏంటి ఇప్పుడు నగరంలో మీరు కొంతమంది షాప్స్ క్లోజ్ చేశారు, మరికొంతమంది షాప్స్ ఓపెన్లో పెట్టి రన్ చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏముంది? అందరికీ ఒకే రంగం నుంచి కోళ్ళు అందిస్తున్నారా? ఒక్కొక్క కంపెనీ తరపు ఫీడ్ వస్తుంది? వేరే వేరే వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. ఈరోజు స్నేహ వెహికల్స్ 4 o'clockకి మాదాపూర్లో సప్లై చేసాయి. వాళ్ళ ఓన్ వెహికల్స్, ఓన్ ఫార్మ్స్ కాబట్టి వాళ్ళు షాప్స్ వాళ్ళకి వేసుకున్నారు. మేము వద్దు అని షాప్స్ వాళ్ళని చెప్పాము. మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారు, మళ్ళీ తర్వాత ఓపెన్ చేసుకున్నారు. మేము సరేలే ఇక మరి అందరూ గ్యాదర్ అయ్యి మళ్ళీ ఒకసారి వెళ్దాము అని ఆలోచనలో ఉన్నాం. సో ప్రస్తుతానికైతే మీ మార్జిన్ ఎంతవరకు వస్తుంది? సో మీరు డిమాండ్ ఏం చేస్తున్నారు? పౌల్ట్రీ వారు ఏ విధంగా మీకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది? అది మార్జిన్ గురించి యూనియన్ వాళ్ళు మాట్లాడతారు. అది నేను ఒక్క షాప్ వస్తే ఓనర్ని నేను చెప్పలేను, అది వాళ్ళ మీద ఆధారపడింది. సో మరి ఏం చెప్తారు? ఇప్పటికీ మీ మీ కస్టమర్స్ ఇప్పటికి స్టాక్ ఇచ్చారా వాళ్ళకి? లేదు, ఇవాళ ఈరోజు అయితే ఏమీ లేదు, అసలు స్టాకే ఉంచలేదు, ఇయ్యలేదు, ఏమీ లేదు. ఓన్లీ ఎగ్స్ ఒకటి సేల్ చేస్తున్నాం. సో మరి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఒక్క రోజుతోనే ఈ ధర్నా, ఈ బంద్ క్లోజ్ అవుతుందా, కొనసాగుతుందా? వెళ్తే ఒకవేళ ఎన్ని రోజుల వరకు వెళ్తుందా? అది అందరూ ఏకీభవిస్తే బాగానే ఉంటుంది, కానీ కొంతమంది ఏకీభవించక షాపులు తీయడం వల్ల ఇక మేము క్లోజ్ చేసిన వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. ఏంది మీ పరిస్థితి అని. దాన్ని ఎన్ని రోజులు పోతుందో మరి చెప్పలేం, అది ఈవినింగ్ వరకు తెలుస్తుంది. నగరంలో ఎన్నెన్ని కంపెనీల తాలూకా చికెన్ సెంటర్స్ ఉన్నాయి? సో వాటికి సంబంధించి మీరంతా కూర్చొని సమావేశం అయితే అందరూ ఏకీభావం ఎప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి? చికెన్ సెంటర్స్ కంపెనీ వాళ్ళవి ఏమీ లేవు, అన్నీ మామూలుగా ప్రజలు నార్మల్ వాళ్ళు పెట్టుకున్నదే. కాకపోతే కంపెనీస్ మాత్రం ప్రొడక్ట్ ఇచ్చేవాళ్ళు కంపెనీలు చాలా ఉన్నాయి, వాటిని బట్టి వాళ్ళు ఓన్ షాప్స్ అయితే ఎక్కువ లేవు. సో మరి ఫైనల్గా మీ మీ తాలూకా కమిషన్ రేట్లకు సంబంధించి మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. సో దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్మెంట్ కావాలనుకుంటున్నారా? సో వాళ్ళ దగ్గరికి ఏమైనా చెప్పారా మీరు? చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కలగజేసుకుంటేనే మాకు మంచి జరుగుతుంది. ప్రభుత్వము అండదండలు మాపై ఉండాలి, మమ్మల్ని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం అని మేము ఆశిస్తున్నాము. మరి మా యూనియన్ వాళ్ళు కూడా మీట్ అయి మాట్లాడతారు ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు అందరూ కలిసి మాకు ఏకీభవిస్తారని మేము కూడా వారిని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఇప్పటికే ఆ చికెన్ రేట్లు అన్నీ కూడా 360 పైచిలకు స్థాయి ధర పలుకుతుంది. సో ఇంతలోనే ఇంత హై మేరకు క్రాస్ దాటి వెళ్తుంది. మరి చికెన్ రేట్లు ఇంకా సమ్మర్ రాబోతుంది. సో కోళ్ళు తాలూకా ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని చనిపోతాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు 350 పేపర్ పోయింది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు దిగి వచ్చారు పౌల్ట్రీ రంగం. మరి దేనివల్ల దిగి వచ్చిందో 260 చిల్లర పెట్టింది ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ అది ఎంతవరకు నిలబడుతుంది ఏంది అనేది మనం చెప్పలేము. అది పౌల్ట్రీ చేతిలోనే ఉంది, అది ఎవరు నిర్ణయించేది కాదు, పౌల్ట్రీ వాళ్ళ చేతిలోనే ఉంది. ఎంత రేటు పెట్టాలి ఏంది అనేది వాళ్ళే పెద్దలు
వాళ్ళు కూడా మా మీద కొంచెము మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళేటట్టు మమ్మల్ని కోరుకొని కొంచెం మార్జిన్ ఇచ్చేటట్టు చూడాలి. సో ఇంత రేట్లు పెరుగుతున్నప్పుడు మీ కస్టమర్స్ కావచ్చు, హాస్టల్స్కి మీరు సప్లై చేస్తుంటారు. వాళ్ళు మీరు అందించకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ ఏం చూసుకుంటున్నారు, ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఆల్రెడీ మొన్న 350 రూపాయలు అయినప్పుడే హాస్టల్స్ వాళ్ళు డైవర్ట్ అయ్యారు చేపల సైడ్. చేపలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అది రామ్నగర్ మార్కెట్కి వెళ్తే 90 రూపాయలకే, 100 రూపాయలకే, 110 రూపాయలకే దొరుకుతున్నాయి అన్నారు. అటే వెళ్ళిపోయారు కొంతమంది. అందులో ఇప్పుడు ఈ చికెను రేటు తగ్గినా కూడా వాళ్ళు 350 నుంచి ఇప్పుడు 260 చిల్లరకు వచ్చినా కూడా వాళ్ళు ఇటు సైడ్ రావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి అటు సైడ్ కొంచెం అనుకూలంగా ఉంది రేటు బాగా. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. మరి ఫైనల్గా ఏం చెప్తారు సార్ మీరు? మా కోరిక ప్రభుత్వం కానీ, పౌల్ట్రీ రంగం కానీ, మీడియా తరపున మేము కోరుకునేది మీరందరూ కొంచెం ఆలోచించి షాపుల వాళ్ళని కొంచెం చూడాలని మా ఒక మనవి. సో ఇది మొత్తంగా ఆ పౌల్ట్రీ రంగం నుంచి ఏదైతే కోళ్ళైతే వస్తాయో చికెన్ సెంటర్లకి, సో ఇక్కడ కమిషన్ రేట్లు చాలా తక్కువ ఇవ్వడంతోనే వీళ్ళంతా కూడా షాప్స్ని బంద్ చేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతానికైతే షాప్స్ అంతా కూడా క్లోజ్ పెట్టుకుంటూ వీళ్ళ కమిషన్ రేట్లు పెంచేంత వరకు ఈ ధర్నా ముందుకైతే తీసుకెళ్తామంటూ చెప్తున్నారు. సో హైదరాబాద్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో వారికి సంబంధించి కూడా ఆలోచనలే ఉన్నాయని కూడా సో చెప్తున్నారు. సో మిగతా ఎవరైతే షాప్స్ అన్ని ఓపెన్లో ఉన్నాయో వారందరితో కూడా మరొకసారి చర్చించి ఈ కమిషన్ రేట్ల పైన మొత్తంగా మాట్లాడుకుంటూ మా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పౌల్ట్రీ వారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమేరకు మధ్యవర్తిత్వం తీసుకొని కమిషన్ రేట్లు కూడా పెంచే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా చికెన్ షాపు ఓనర్స్ అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి.